ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగలముడి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. బిరుజేపల్లి రమణయ్య భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క లీలని వివరిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. బిరుజేపల్లి రమణయ్య రాజపద్మాపురం కాపురస్తుడు. ఒక రైతు ఒక ఎద్దును తోలుకొస్తూ ఉన్నాడు. తన గ్రామానికి సమీపానికి వచ్చేతలకి ఎద్దు కింద పడిపోయింది. కింద పడిపోతే ఆ ఎద్దుని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కొడుతుంటే ఆ ఎద్దు బాధలు తట్టుకోలేక సొంగ కారుస్తూ ఉంది. ఈ బాధను చూసిన భగవాన్ వెంకయ్య స్వామి తన సేవకుని పంపించి, అయ్యో ఆ ఎద్దును కొట్టే అతన్ని కొట్టొద్దని చెప్పయ్యా అన్నారు. అట్లాగే అతను వెళ్ళి స్వామివారు చెప్పినట్టుగా ఆ ఎద్దును కొట్టొద్దని చెప్పారు. చెప్పినా కూడా అతను వినలేదు. వినకుండా తోక పట్టుకుని ముట్టి పట్టుకుని కొడతానే ఉన్నాడు. అప్పుడు వెంకయ్య స్వామి వారు స్వయంగా స్వామివారే వచ్చి ఆ ఎద్దుని పట్టుకుని ఆ ఎద్దుని తాకి లే అని గట్టిగా అరిచారు. అరవంగానే మరి ఆ ఎద్దుకి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలియదు, కానీ చూక్కున లేచి నిలబడింది. నిలబడంగానే ఆ యొక్క రైతుతో స్వామి అంటున్నాడు, అయ్యా 4 రోజులు ఎద్దుని బండి కట్టబోకు, తర్వాత ఈ ఎద్దు సేద్యానికి ఉపయోగపడుతుందని వెంకయ్య స్వామి వారు మరి ఆశీర్వదించారు. ఆ బక్క ఎద్దు కొండంత పని అంతు లేకుండా చేసేది. అది భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహంతో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెంకయ్య స్వామి వారు తన సేవకుని పంపినప్పుడు వెంకయ్య స్వామి వారు అక్కడికి కొంచెం దూరంలోనే ఉన్నారు. దూరంలోనే ఉండి ఆ ఎద్దుని కొట్టొద్దని చెప్పారు. కొట్టొద్దన్నా కూడా అతను ఆ ఎద్దుతోనే వ్యవసాయము, ఆ ఎద్దుతోనే అన్ని పనులు కాబట్టి ఆ ఎద్దుని ఎట్టాగొట్టా కొడితే లేచిద్దని భ్రమలో దాన్ని హింసించాడు. మరి వెంకయ్య స్వామి వారు అన్ని జీవుల్లో నేనున్నానని అనే ఒక సూక్తి మనకు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ ఎద్దు యొక్క బాధను చూడలేక ఆ ఎద్దుని వెళ్ళి స్వామివారు తాకి ఆ ఎద్దుని లేపి నిలబెట్టడం వలన ఆ ఎద్దుకు దెబ్బలు తప్పాయి. మరి ఆ రైతుకి కష్టం తప్పింది. ఆ ఎద్దుకి దెబ్బలు తప్పాయి. తర్వాత అది వ్యవసాయంలో చూస్తానికి బక్క ఎద్దుకున్నా అంతులేని వ్యవసాయం చేసి అతనికి చేదోడు వాదోడుగా ఉంది. కారణం ఏంటి? అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు, రాసుకోండి అయ్యా, చూసుకోండి అయ్యా అని వెంకయ్య స్వామి చెప్పున్నారు కాబట్టి అది మనం తెలుసుకోవాలి. మనం ఏ జీవిని హింసించినా, ఏ జీవిని ప్రేమించినా అది భగవాన్ వెంకయ్య స్వామికి చెందుతాయి కాబట్టి ఇక నుంచే మనం తెలుసుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగలముడి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే భజనలు, సత్సంగములు, హోమములు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి శనివారం భగవాన్ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భజనలు, హోమములు, సత్సంగములు, స్వామివారి యొక్క మహిమలు ఇవన్నీ వివరించుకోవడం జరుగుతుంది. అందరూ భగవాన్ వెంకయ్య స్వామి దర్శించండి. భగవాన్ వెంకయ్య స్వామికి అనుగ్రహాన్ని పొందండి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగలముడి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో హోమం అనంతరం భగవాన్ వెంకయ్య స్వామి వారి శనివారం మూల స్వరూపాన్ని పెడుతున్నాం. ఆ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందబెద్దన. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ.